ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా? ప్యానిక్ అవుతావు, అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు. మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా. వాటిని ఫేస్ చేయాలే కానీ పారిపోకూడదు. వాట్ ఎవర్ రా. రే చూడు, ఆటో బండిరా. అవునరా. చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి? దాదాపు 10 శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం. కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్? తెల్లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ ఒపీనియన్? వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో జరిగిన రేపిస్ట్ల ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం? అరాచకం. హౌ? అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం. అలసత్వం, ఆలస్యం, పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ. ఆ అసహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషనే ఆ ఎన్కౌంటర్. అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్? మిస్టర్ అభిరామ్, మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువజంటని ఊరి జనం ఉరితీస్తున్నారు. మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది. ముందుగా మీరు ఏ ఊరు వెళ్తారు? ఏ ఊరు దగ్గరైతే ఆ ఊరు వెళ్తాను సార్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్? 22లో ఏ 2 ముందు, కోడి ముందా గుడ్డు ముందా? ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్? లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా? Mr. Abhiram, are you challenging the integrity of this board? No, sir. I'm challenging the integrity of the entire system, sir. మరి యాటిట్యూడ్తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు? ఫిట్ అవడానికి అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది సార్? రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టులు, ఈ 3 గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా 2 గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్, దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్,
ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్. ఈ ఉచ్చులో ఇరుక్కొని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్. చక్రం పూర్తయిపోయింది సార్. ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత, పోతే ఎంత? వాడు నేనైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి? 75 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్, ఇఫ్ నాట్ అ సూడో ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్? మిస్టర్ అభిరామ్, ఈ టెంపర్మెంట్తో మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే రియలైజ్ అయ్యాను. ఒక సివిల్ సర్వెంట్తో జరిగిన ఈగో క్లాష్తో ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యాను. కానీ వచ్చే దారిలోనే అర్థమైంది, ఈ ఆటలో రూల్స్ లేవని, ఇది ఆట కాదు, ఆట వికమని. ఐఎమ్ సారీ బాబాయ్. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్. ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి. ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్, బట్ సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలనమ్మా? నేను యూఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? మామయ్య ఇంటికి వచ్చేసాడు. ఐఏఎస్ అయిపోయావా? ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుద్ది, మీరు కోరుకున్నట్టే జరిగింది అంకుల్. మనోడు ఇంటర్వ్యూ దబ్బెట్టాడు. మీరు వెళ్ళి మళ్ళీ బోస్టన్ టికెట్లు బుక్ చేయండి. ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాలే. దిస్ ఇస్ మై కార్నర్ టికెట్ నంబర్. లెట్ మీ నో వెన్ యూర్ దేర్. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. అభి, నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అభి. హోప్ ఐ సీ యూ సూన్. బాయ్ ఆంటీ. బాయ్ మా. బాయ్ అంకుల్. బాయ్ ప్రియా. Bye, uncle. You should stay with us when you come to US. ఫర్ షూర్. Bye. రారా బ్యాట్ ఇవ్వరా. వన్ టప్ అవుట్ అన్నావు కదా. అవును, స్ట్రైట్ క్యాచ్ పెట్టాను కదరా. స్ట్రైట్ అవుట్ అని చెప్పలేదుగా. అరే ఈడిప్పుడే పెద్ద కరప్షన్ కింగ్ లా ఉన్నాడు రా. బ్యాట్ ఇవ్వరా నువ్వు ఫస్ట్. నేను ఇవ్వను. బ్యాట్ వదులుతావు లేదా ఇప్పుడు వదులు. నువ్వు? బలి లేపా. ఏలూరు నివాసి అయిన అభిరామ్ చెన్నై ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి వార్తల్లోకెక్కాడు. కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీని క్రాక్ చేసి టాపర్ గా నిలవడం గమనార్హం. ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూకి కేబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన MIT సీటు తెచ్చుకున్నప్పటికీ ఎనీ న్యూ మెడిసిన్ ఆర్ వ్యాక్సిన్ శాంపిల్ టెస్ట్లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుంది. నేను క్యాబినెట్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఏ పాలసీ అయినా దేశమంతా ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ కావాలనేది నా వాదన. మిస్టర్ అబి, యు ఆర్ దట్ ఎక్స్పెరిమెంట్. మున్ముందు యూపీఎస్సీ బోర్డ్ కలెక్టర్లను ఉత్పత్తి చేయడమే కాకుండా వారి మీద రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను కూడా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది. ఎక్స్పెరిమెంట్ అంటున్నాను కదా అని అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయనుకోవద్దు. ఏ పొలిటీషియన్కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్. ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది.
ఈ 25 బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రిత ధోరణికి మరో నిదర్శనం. ఇట్ ఈస్ యాంటీ ఫెడరల్ అండ్ వీఆర్ స్ట్రాంగ్లీ అపోజింగ్ దిస్ బిల్. దిస్ రిడిక్యులస్ అన్డెమోక్రటిక్. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే మోడల్లో పనిచేస్తున్నాయి. అసలు డెమోక్రసీ అంటే ఇదే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్, our target is to achieve that. And mark my words,